కొన్ని సంవత్సరాలుగా జూబ్లీ బస్ స్టేషన్ ప్రాంతంలో వ్యాపారం నిర్వహించుకుంటున్న వారిపై కంటోన్మెంట్ అధికారులు కూల్చివేతలు చేపట్టి ఉక్కుపాదం మోపడం సరికాదని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. తెల్లవారుజామున కంటోన్మెంట్ అధికారులు జేపీఎస్ వద్ద వ్యాపార సముదాయాలను కూల్చివేశారు. దీంతో ఆయన కూల్చివేతలు జరిగిన ప్రదేశాన్ని సందర్శించారు. బాధితులను పరామర్శించి తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. చిరు వ్యాపారం చేసుకుంటూ జీవించే వారిని రోడ్డున పడేయొద్దని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి నిత్యం ఆలోచన చేసేది మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా. మన దేశంలో ఉన్న యువశక్తి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకడానికి కావాలంటే సపోర్ట్ అందించాలని చెప్పి తాపత్రయపడతా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ నేను ఎంపీ అయిన తర్వాత ఫస్ట్ టైం చూసిన 2024-25 బడ్జెట్లో అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ట్యాకిల్ చేయడానికి 4 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించింది. ముద్రా రుణాలు కానీ, ఇవాళ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి కానీ ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. అన్ని రంగాలు ఇవాళ ప్రభుత్వ పరమైనటువంటి జాగాలు ఎక్కడున్నా వాళ్ళకి అలొకేట్ చేయాలి, వాళ్ళు వ్యాపారం చేసుకోవడం కోసం సపోర్ట్ చేయాలి. ఇన్ ఆల్ మీన్స్ సపోర్ట్ చేయాలని దాంట్లో ఉంది. నిన్న కంటోన్మెంట్లో జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర పేదవాళ్ళు నీళ్ళ బాటిల్ అమ్ముకుంటున్నారు, పాన్ డబ్బాలు నడుపుకుంటున్నారు, చిన్న చిన్న హోటల్ నడుపుకుంటున్నారు. ఎవరు తినరు. కంటోన్మెంట్ వాళ్ళు కూలగొట్టారు. ఈ అడిగిన కూలగొట్టడానికి కారణం ఏంటంటే, సార్ నడుపుకునే వాళ్ళు కాదు, దాని మీద డబ్బులు వసూలు చేస్తున్నారు, ఎట్లా పడితే అట్లనే వసూలు చేస్తున్నారు కారణం చెప్పండి. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా ఎక్కడైతే ఇంత బిజినెస్ మొదలు పెట్టుకొని బతుకుతారో అది కనుక చెదిరిపోతే, ఆ గుడి చెదిరిపోతే కుటుంబంగా రోడ్ల పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది, మీరేం చేస్తున్నారని చెప్పి నేను మాట్లాడినా. తప్పక అది చాలా ప్రైమ్ లొకాలిటీ. మీ దగ్గర బస్ స్టాండ్ అంటే వేల మంది ప్రతి నిత్యం వస్తూ పోతూ ఉంటారు.